అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మళ్ళీ మీ సాయి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక స్పెషల్ స్పేస్లో ఉన్నాం. ఇది ఎక్కడంటే అర్జెంటీనా నగరంలోని ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాం. దానికి ప్రపంచంలో ఉన్న చిట్ట నగరంలో అర్జెంటీనా దేశంలోని ఊసువాయాలో ఉన్నాం ప్రస్తుతం. ఈ యొక్క సిటీని చూడడానికి ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసాం. నా వెనకాల చాలా షిప్స్ ఉన్నాయి. వీళ్ళందరూ టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి విజిట్ చేయడానికి చూడడానికి వస్తారన్నమాట. మనం కూడా ఈరోజు ఒక అవకాశం వచ్చింది మీకు చూపించడం కోసం. సో అర్జెంటీనా దేశంలోనే ఇది మన లాస్ట్ ప్లేస్. దీని తర్వాత మనం చిలీకి వెళ్ళబోతున్నాం. అది ఇంకా కోల్డ్గా ఉండబోతుంది. ప్రస్తుతం ఈ ఊసువాయా అనేది కూడా చాలా కోల్డ్ అనమాట. వెనకాల చాలా హిల్స్ అయితే చూడొచ్చు. ఐస్తో కొంచెం అక్కడక్కడ ఉంది. ఈరోజు బ్యూటిఫుల్గా వెదర్ అయితే ఉంది. చాలా ఎండ కాస్తుంది. అటువైపు చూడొచ్చు సిటీ ఓవర్ వ్యూ. మొత్తం అంతా మంచుతో కప్పబడి ఉన్న కొండలు అయితే ఉన్నాయి చుట్టూరన. సో జనాలు అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ ఊసువాయా అని పెట్టారు. ఇక్కడ అట్రాక్షన్గా ఉంది. ఎక్కువ మంది జనాలు ఉన్నారు కాబట్టి మనం కొంచెం వెయిట్ చేసి వెళ్దాం. మనం కూడా ఫోటో దిగుతాం. అక్కడ వెళ్ళిన ప్రతి ప్లేస్ దగ్గర ఇలాంటి మ్యాగ్నెట్స్ తీసుకుంటాం అన్నమాట. గుర్తుగా ఉంటాయి ఇంట్లో పెట్టుకోవడానికి. చాలా బాగుంది సిటీ, కనిపిస్తుంది బాగానే. ఫోటో షూట్లు గట్టా అయిపోయాయి. ఇప్పుడు గట్టిగా ఆకలేస్తుంది. చుట్టుపక్కల ఏం తిందాం అనుకుందాం కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఎందుకు లేని మన సిప్ పక్కనే ఉంది కదా, సిప్లోకి వెళ్ళి కొంచెం తినేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇంకో రౌండ్ ఇంకో గంట 2 గంటలు తిరిగేద్దాం. సో ఇక్కడ ఒక ట్రైన్ టూర్ ఉంటుంది అనమాట. ఒక ట్రైన్ ఎక్కితే మొత్తం సిటీ ఇది మొత్తం తిప్పుతుంది. కానీ ఎక్కడ చూసినా సేమ్ అదే ఇంకా వ్యూస్ కనిపిస్తున్నాయి. డిఫరెంట్గా ఏం కనిపించట్లేదు. కాకపోతే టికెట్ $20 అన్నమాట ట్రైన్కి. ఎందుకులే ఇంకా వేస్ట్ అని ఇంకా అనిపించింది. సో ఇప్పుడు షిప్లోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఏదో కొంచెం మేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ తిరుగుతాం. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమంటే చూపిస్తాను కోసం. ఇదేనన్నమాట ప్లేస్, లాస్ట్ ప్లేస్. ఇక్కడ నుంచి అంటార్కిటికా కన్నా ఒక 6 గంటల జర్నీ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడం కోసం ఇక్కడ చాలా షిప్లు వస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ లైన్లో ఉన్నాయంటే లైన్ మీద నడవండి అని చెప్తున్నారు వెనకాల సెక్యూరిటీ గార్డులు. మనం పక్కకి వెళ్ళిపోయాం. సో ప్రస్తుతం గట్టిగా ఆకలి వేస్తుంది. ఇప్పుడు అందుకే షిప్లోకి మళ్ళీ వెనక్కి వచ్చాం. ఏదో కొంచెం తినేసి మళ్ళీ ఇంకో రౌండ్ వేద్దాం బయటికి. ఆ బయట తిందాం అనుకున్నా కానీ బయట తిని డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని ఇంక పక్కనే కదా ఉంది షిప్, లోపలికి వచ్చేస్తాం అన్నమాట. అది మ్యాటర్. సో చూస్తున్నారు కదా, ఇదే మన షిప్. కింద నుంచి చూస్తే చాలా పెద్ద కనిపిస్తుంది. ఇది మరీ అంత పెద్ద షిప్ ఏం కాదు. దీనికంటే పెద్ద షిప్లో కూడా వర్క్ చేసాం మనం లాస్ట్ టైము. సో షిప్లోకి వచ్చాం అన్నమాట. షిప్లోకి వచ్చి భోంచేసి బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు బయటికి వెళ్ళడానికి అవ్వదు. వెళ్ళేంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సో చాలా బాగుంది ఇలా నైట్ టైం నడుచుకుంటూ వెళ్తుంటే ఈ యొక్క అర్జెంటీనాలోని ఈ సిటీలోని. సో ఈ ఊసువాయా అనే ప్లేస్కి మళ్ళీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయడం. మీకు తెలుసు కదా, ఇక్కడ నుంచి అంటార్కిటికా ఖండానికి విజిట్ చేయడం కోసం ఇదే మెయిన్ స్పాట్ అనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఒక 6 అవర్స్ జర్నీ చేస్తే అంటార్కిటికా ఖండం వస్తుంది అనమాట. సో నాకు మళ్ళీ జీవితంలో ఎప్పుడు వస్తానో తెలియదు కానీ చాలా హ్యాపీగా ఉంది ఈ టైంలోని నైట్ టైం కూడా విజిట్ చేయడం ఈ ప్లేస్ని. సో నా వాయిస్ మీకు అంత క్లారిటీగా వినిపించకపోవచ్చు, ఇక్కడ గాలి ఎక్కువ వేస్తూ ఉంటుంది కదా. మెల్లమెల్లగా సిటీలోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక్కడికి కష్టం ఇక్కడ రావడం, ఎంత దూరం రావడం. యూరోప్ అయినా వెళ్ళొచ్చు కానీ ఇక్కడ సౌత్ అమెరికాలోని అర్జెంటీనా అది కూడా ఇలాంటి ప్లేసెస్ రావడం చాలా కష్టం అన్నమాట. ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉన్నట్టుంది. उधर जाएंगे వీడియో షాప్లన్నీ క్లోజ్ చేస్తారు ఇక్కడ. సో నెక్స్ట్ పోర్ట్ చిలే రాబోతుంది. చిలే కూడా ఇంకా చాలా చల్లని ప్రదేశం, అది చాలా ఎక్కువగా ఉంటుంది. సో చిలేకి వెళ్ళి మీకు చిలేలోని మంచి మంచి ప్లేసెస్ మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. అప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
అండ్ మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అలా చేస్తూ ఉంటాను. సీ యూ ఇన్ చిలే. చల్.